హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యుఎస్ఐటి రిక్రూట్ ద గైడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇప్పుడు మన భాషలో. ఈ వీడియోలో క్యాండిడేట్ రెజ్యూమేస్ని సిపాలో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. అంటే డేటాబేస్లో లేని క్యాండిడేట్స్ని ఎక్స్టర్నల్గా అప్లోడ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ లాగిన్ చేయాలి సిపాల్లోకి. సిపాలో లాగిన్ చేసిన తర్వాత అప్లికెంట్స్ ట్యాబ్ క్లిక్ చేయండి. అప్లికెంట్స్ ట్యాబ్లో టాప్ రైట్ సైడ్ మనకి యాడ్ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. పార్స్ రెజ్యూమే, మాన్యువల్ క్రియేషన్, ఇలా. అంటే ఒకవేళ కనుక మనకి క్యాండిడేట్ రెజ్యూమే మన దగ్గర లేకపోతే మాన్యువల్గా కూడా మనం క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయొచ్చు. లేదు రెజ్యూమే ఉంది అంటే కనుక సింపుల్గా పార్స్ రెజ్యూమే అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ నేమ్ సెర్చ్ చేసి మన డేటాబేస్లో ఉన్న క్యాండిడేట్ రెజ్యూమేని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అంటే మన సిస్టంలో ఉన్న క్యాండిడేట్ రెజ్యూమేని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సిస్టమ్ రీడ్ చేసి మనకి చూపిస్తుంది. అంటే క్యాండిడేట్ నేమ్ ఏంటి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, స్కిల్ సెట్, ఇలా ప్రతి విషయం కూడా అది మనకి క్లియర్ కట్గా చూపిస్తుంది. అండ్ ఏవైనా మ్యాండేటరీ ఫీల్డ్స్ మిస్ అయితే కనుక ఆ ఫీల్డ్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది మాన్యువల్గా. అంటే బేసిక్ ఏంటంటే సోర్స్, మనం ఎగ్జాక్ట్గా ఈ క్యాండిడేట్ని ఎక్కడ సోర్స్ చేస్తామనే ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. అండ్ క్యాండిడేట్ ఏ ట్యాక్స్ టర్మ్స్కి కంఫర్టబుల్గా ఉంటుందనే ఇన్ఫర్మేషన్ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇలా మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత క్రాస్ చెక్ చేసుకుని సింపుల్గా సేవ్ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ క్యాండిడేట్ రెజ్యూమే సేవ్ అయిపోయి మనకి అప్లికెంట్స్ ట్యాబ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నమస్తే.